రైట్ బనకచెర్ల ప్రాజెక్టు మీద మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డికి సొట్లు పెట్టిండు. మల్లో మారి ఇలా ట్విట్టర్ వేదికగా స్పందించిండ్రు. ఏ విధంగా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేయాలని చూస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే అంశాన్ని మళ్ళొకసారి తెర మీదకి తీసుకొచ్చిండు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డికి మళ్ళొకసారి సొట్లు పెట్టిండ్రు. లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు రేవంత్ రెడ్డి. అపెక్స్ కౌన్సిల్లో ఏదైతే మాట్లాడాలనో అది మాట్లాడకుండా చంద్రబాబు నాయుడిని అడ్డుకోకుండా పార్టీలకు ఏం చెప్పకుండా ముచ్చట్లు వస్తాయి. అపెక్స్ కౌన్సిల్ అనేది ఏంటంటే చాలా మందికి తెలియదు. అపెక్స్ కౌన్సిల్ అంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు అటు రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కేంద్ర వనరుల మంత్రి కూర్చుంటారు. ఇప్పుడు పార్టీలు ఉన్నారు. పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఆయన అన్ని తెలిసిన వ్యక్తిగా వ్యవహరించిండ్రు. 6-7 ఏళ్ళు ఆయన కొనసాగించిండ్రు అక్కడ కేంద్ర మంత్రి, ఇదివరకు ఉన్న కేంద్ర మంత్రి. మరి ఇప్పుడు పార్టీలకు కూడా పెద్దగా అవగాహన లేదంటారు. ఇటు రేవంత్ రెడ్డి కూడా అవగాహన లేదు. నీటి ప్రాజెక్టుల మీద, నీటి వనరుల మీద, తెలంగాణ నీటి హక్కుల మీద అవగాహన లేదనేది నిన్నటితోనే మనకు తేడదెల్లం అయిపోయింది. ఇటు పార్టీలకు అవగాహన లేదు కేంద్ర మంత్రికి, ఇటు రేవంత్ రెడ్డికి అవగాహన లేదు. ఇటు చంద్రబాబు నాయుడు దొబ్బకపోతాడు. రైట్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూస్తా ఉన్నారని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు మళ్ళొక్కసారి సొట్లు పెట్టిండ్రు. ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యిండ్రు. కంపల్సరీ దీన్ని అడ్డుకోవాలి రేవంత్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణ జల హక్కులు ముఖ్యమా, చంద్రబాబు నాయుడు ముఖ్యమా అంటే రేవంత్ రెడ్డి నాకు చంద్రబాబు నాయుడే ముఖ్యమంటాడు. తెలంగాణ ప్రజలు ముఖ్యమా లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంటే చంద్రబాబు నాయుడే ముఖ్యమంటాడు అని చెప్పేసి కొంతమంది నిపుణులు చెప్తా ఉన్నారు. అది ఉన్న వాస్తవం, ఉన్న సత్యం. ఎందుకంటే ఓనమాలు నేర్పించిండు కదా. ఇలా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రం మీద పగ సాధింపు చర్యలు ఎట్లా తీర్చుకుంటున్నాడు అంటే పోయిన 10 ఏళ్ళ అవకాశం లేదు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రం మీద పడేయడానికి, కేసీఆర్ మీద పడేయడానికి. ఇక్కడ తెలంగాణ వ్యక్తి కాబట్టి తెలంగాణ వ్యక్తి అయిన రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఇక్కడ కక్షపూరిత రాజకీయాలు చేయాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. అది తెలంగాణ సమాజానికి ఇప్పటికీ అర్థమైంది. ఒకసారి మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా మళ్ళీ ఏ విధంగా ఈ కేసీఆర్ మీద లేపిన బదనాం కానీ వేసిన నిందలు కానీ ఏ విధంగా బయట పెట్టిందనేది ఒకసారి ఏదైతే నిందలు మీరు మోపాలని చూస్తూ ఉన్నారు. కానీ నీళ్ళ కోసం కొట్లాడింది కేసీఆర్. కృష్ణా నుంచి మనకు కావాల్సిన నీళ్లు 760 టీఎంసీల కోసం కొట్లాడింది కేసీఆర్. ఇటు పోతే మిగులు జలాలు ఏవైతే వరదలతోని 3000 టీఎంసీలు పోతా ఉన్నాయి అని చెప్పేసి సముద్రంలో కలుస్తా ఉన్నాయి అని చెప్పేసి అందులో నుంచి 1960 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి కావాలని చెప్పేసి కేసీఆర్ లేఖలు రాసిండ్రు. కానీ 200 టీఎంసీలకు కేసీఆర్ ఒప్పుకున్నాడని చెప్పేసి అసలు లెక్కలు బయట పెట్టకుండా తప్పుడు లెక్కలు చూపెట్టి సగం చదివి ఇక్కడ కేసీఆర్ మీద బదనాం చేయాలని చెప్పేసి కేసీఆర్ను బదనాం చేయాలని చెప్పేసి మొన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిండ్రో బీఆర్ఎస్ భవన్లో, తెలంగాణ భవన్లో హరీష్ రావు అవన్నిటి కుండ బద్దలు కొట్టిండ్రు. కావాల్సుకుని బదనాం చేయాలని చూస్తూ ఉన్నారు. రైట్ బనకచెర్ల అసలు భాగోతము ఢిల్లీలో రేవంత్ రెడ్డి మాటల ద్వారా బయటపడ్డది. బనకచెర్లపై చంద్రబాబు నాయుడుతో ముందే లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి మిగతాయన్ని నువ్వు కొంటవో అని చెప్పేసి బనకచెర్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలతో మనకు స్పష్టమైంది. కేసీఆర్ గారు గోదావరిలో తెలంగాణకు ఇప్పటికే ఇచ్చిన జీవోల ఆధారంగా 968 టీఎంసీల హక్కుకు తోడు సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీలలో 1950 టీఎంసీల జలాలు తెలంగాణకు ఇవ్వాలని చెప్పేసి లేఖలు రాసిండ్రు, కోరిండ్రు. మొత్తం 2918 టీఎంసీలు గోదావరి జలాల నుంచి 2918 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి కావాలి. ముందుగాలటి 968 టీఎంసీలు, తర్వాత ఈ 1950 టీఎంసీలు ఏవైతే 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తా ఉన్నాయో ఆ సముద్రంలో కలిసే వాటి నుంచి 1950 టీఎంసీలు, అవి 968 టీఎంసీలు, ఇవి రెండు కలిపితే 2918 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి కావాలని కేసీఆర్ గారు కొట్లాడ చేస్తే ఇలా రేవంత్ రెడ్డి 1000 టీఎంసీలు మొత్తం కలిపి గోదావరి నుంచి 1000 టీఎంసీలు ఇచ్చుకొని తర్వాత కృష్ణా నుంచి కూడా 500 టీఎంసీలు అయితే సరిపోతాయి అని చెప్పి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని నేను కొట్లాడినట్టు చేస్తా, నేను పోరాటం చేసినట్టు చేస్తా, కానీ బనకచెర్ల ప్రాజెక్టు మాత్రం నువ్వు కట్టుకో, తెలంగాణ నుంచి నీళ్ళన్ని ఎత్తుకపో, నేను ఇట్లా కేసీఆర్ని ఏ విధంగా బదనాం చేయాలనో ఆ విధంగా బదనాం చేస్తా, మొత్తం మీద
మొన్న జరిగిన అఖిలపక్ష సమావేశం, అట్లాంటి అఖిలపక్ష సమావేశం ఎక్కడా చూడలే. కేవలం ఎంపీలతోని కొంతమంది ఇక్కడ బీజేపీ వాళ్ళు కొందరిని రానియలే. అవగాహన లేకపోయినప్పటికీ కూడా అవగాహన కల్పించుకొని బీజేపీ వాళ్ళు కొందరిని రానియలే. మాట్లాడదామని అనుకున్న నేపథ్యంలో బీజేపీ వాళ్ళు కొందరిని రానియలే. అవగాహన కల్పించుకొని మాట్లాడదామని అనుకున్న నేపథ్యంలో కూడా బీజేపీ వాళ్ళు కొంతమందిని రానియలే. కొండా విశ్వేశ్వరరెడ్డి అసంటోళ్ళని ఆపినరు. ఈ రఘునందన్ రావు ఇంకా కొంతమంది ఒక్కలో ఇద్దరు మాట్లాడినట్టున్నారు బీజేపీ నుంచి కూడా. బీఆర్ఎస్ నుంచి కూడా వదిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. మొత్తం మీద ఆయన కూడా ఆయనకు తెలిసినంత పెద్ద మొత్తంలో అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పెద్దగా దూషించలే కేసీఆర్ ప్రభుత్వాన్ని, కానీ ఆయనకు తెలిసిన వివరాలు ఆయన చెప్పడం జరిగింది. అంత సజావుగా జరిగింది. కానీ ఎంపీల అఖిలపక్ష సమావేశం అనేది ఇదే మొదటిసారి, దేశంలోనే ఎక్కడా లేదు. కనీ విని ఎరగని రీతిలో ఎంపీలతోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిండు రేవంత్ రెడ్డి. ఇక మరి ఆయనకు మొక్కాలే, హ్యాట్సప్ చెప్పాలి. మరి ఇక్కడ హరీష్ రావును కానీ, ఇటు పోతే నీటి మీద పట్టున్న బీఆర్ఎస్ నాయకులను కానీ, నీటి ప్రాజెక్టుల రంగాలలో ప్రావీణ్యం కలిగిన నాయకులను ఎట్లా తప్పియాలి, ఏ విధంగా వాళ్ళను రానియకుట్ట చేయాలి. ఒకవేళ వాళ్ళు వచ్చి దీని మీద మాట్లాడితే క్రెడిట్ గోస్ టు బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు లేకపోతే కేటీఆర్, వీళ్ళ మీద పోతాయి, వీళ్ళకి పోతాయి. కాబట్టి వీళ్ళని తప్పియాలని ఈ భాగవతానికి తెరలేపిన్రు. ఓన్లీ ఎంపీలు అంటే బీఆర్ఎస్ నుంచి ఉన్న ఎంపీలలో వదిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. ఇటు వీళ్ళు ఎంపీలు పదవులు లేవు కాబట్టి, ఎంపీలు గారు కాబట్టి మొత్తం మీద వీళ్ళని తప్పించే ప్రయత్నంలో భాగంగా ఎంపీలతోనే అఖిలపక్ష సమావేశం పెట్టింది. జర లాగ్ అవుతుంది, కట్టే కొట్టే తెచ్చే విధానంగా నేను చెప్తా. మొత్తం మీద లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు. 2918 టీఎంసీల కోసం కేసీఆర్ పోరాటం చేస్తే మాకు 1000 టీఎంసీల నీళ్లు చాలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం, తర్వాత అవగాహన లేదు, సబ్జెక్టు లేదు అని చెప్పేసి అందరికీ తెట్టుతల్లమైంది. లైవ్లోనే ఆ క్వశ్చన్లు అడిగే వరకు ఆ లైవ్ మధ్యలోనే ఆపేసారు. ఇజ్జత్ పోతుంది, నవ్వేటోళ్ళ ముంగడ జారిపడ్డట్టు అవుతుంది అని చెప్పేసి. రైట్, ఈ ముచ్చట్లను పక్కదోవ పట్టియడానికి, తప్పుదోవ పట్టియడానికి సరే ఎంపీలతో పెట్టినప్పటికి కూడా ఎవరికి అవగాహన ఉన్నదాని ప్రకారం వాళ్ళు మాట్లాడిరు, అయిపోయింది. కానీ దాన్ని భ్రష్టు పట్టించిండు రేవంత్ రెడ్డి. ఏ విధంగా భ్రష్టు పట్టించండి అంటే చండాలంగా భ్రష్టు పట్టించిండు. అడమైన కూతలన్నీ కూసి చండాలంగా భ్రష్టు పట్టించిండు. ఆఖరి నిమిషంలో ఆగం చేసి పడేసి. రైట్, నీళ్ళు ఎత్తుకపోయేటోళ్ళని విడిచిపెడతాడట, నీళ్లు తీసుకొచ్చిన వాళ్ళని ఉరిదీయాలని చెప్పేసి మాట్లాడతారు. ఈ విషయంలో నేను ఉరిదీసినా తప్పులేదు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చిండ్రు. మొత్తం మీద తెలంగాణ హక్కులు కాలరాస్తా ఉన్నారు. పోయేటి హక్కులే కదా, నీళ్లు కాదు కదా. ఇప్పుడు హక్కులు పోతాయి, తర్వాత నీళ్లు పోతాయి. తెలంగాణ సమాజమా లేవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు హక్కులు పోతాయి, తర్వాత నీళ్ళు ఎట్లా పోతాయి అంటే ఇప్పుడు ఈ ట్రిబ్యునల్స్ ఏం చెప్తాయి, లేకపోతే బచావత్ కానీ ఇంకా పోతే ఈ కేఆర్ఎంబి జిఆర్ఎంబి ఏం చెప్తాయి అంటే, సరే ఇప్పుడు ఈ బేసిన్లు ఏవైతే ఉంటాయి, బేసిన్లని వేటిని అంటారంటే సముద్రంలో కలిసే నదులన్నీ సముద్రంలో కలిసే ప్రాంతాన్ని బేసిన్ అంటారు. దాదాపు 47 నదులు, అందులో గోదావరి కృష్ణ ఉన్నప్పుడు కూడా 47 నదులు, అన్ని నదులు తెలంగాణ ఆంధ్ర ప్రాంతం నుంచి పారుకుంట పోయి కలిసేటియే, సముద్రంలో కలిసేటి అండి. ఎందుకంటే ఆంధ్రాకు సముద్రం లేదు, తెలంగాణకు సముద్రం లేదు. కాబట్టి ఇక్కడ నుంచి పోయే నదులు 2, అవి కృష్ణ, తెలంగాణ. ఇంకా గోదావరిలో కొన్ని ఉపనదులు ఉన్నాయి. రైట్, ఇక మొత్తం మీద ఇక్కడ నిన్న హరీష్ రావు గారు గుర్తించని అంశం ఏంటంటే, ఇక్కడ పెన్నా నదిని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇలా కలిసే నదులు, గోదావరిలో కలిసే నదులు ఏంటంటే ఆ ఫ్లోలో అన్నారు. మనకు ఆ వీడియోలు మళ్ళీ ప్లే చేస్తే మనకు అక్కడ కనబడతాయి. పెన్నా నదిని కూడా పట్టుకొచ్చి గోదావరిలో కలిపేసే ప్రయత్నం చేసిండు. కలిపిండు ఆల్రెడీ. ఇంద్రావతి ఇంకో నదిలో ముచ్చట చెప్పుకుంటా పెన్నా నది కూడా పేరు చెప్పిండు. ఎక్కడి పెన్నా నది, ఎక్కడ గోదావరి నది. పెన్నా నది వచ్చి గోదావరిలో ఎట్లా కలుస్తుందో నాకు అర్థం కాదు. ఇగో ఇట్లాంటి తప్పులెన్నో మాట్లాడి ఇజ్జత్ తీసుకున్నాడు. లైవ్లో ఇజ్జత్ మొత్తం ఓడగొట్టుకున్నాడు. ఆ ఇజ్జత్ పోయిందని కవర్ చేసుకునేందుకు ఎప్పటి తీరుగా లెక్కనే ఏంది అంకది ఆవు కథ అన్నట్లు ప్రముఖ విశ్లేషకులు చెప్తారు. వి ప్రకాష్ గారి ఇంటర్వ్యూ రాబోతున్నది మన ఎంఆర్ మీడియా తెలంగాణలో. చూడుండ్రి, కంపల్సరీ ఎంఆర్ మీడియా తెలంగాణలో బనకచెర్ల ప్రాజెక్టు గురించి, కొంచెం నీటి ప్రాజెక్టుల గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేసిండ్రు. ప్రయత్నం కాదు, పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చిండ్రు వారు. ఇక నేనే ఇంత క్లియర్గా చెప్తున్నా అంటే ఇంకా వారు ఎంత వివరణ ఇచ్చిరో మీరే అర్థం చేసుకోవచ్చు. ఎంఆర్ మీడియా తెలంగాణలో పూర్తి అవగాహనతోటి బనకచెర్ల ప్రాజెక్టు మీద పూర్తి అవగాహనతోటి ఏ విధంగా మన నీళ్ళని దొబ్బుకొని పోతే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఫైర్ అయినరు. తెలంగాణ రాష్ట్రానికి నీటి హక్కులను కాలరాస్తా ఉన్నారు. ఇవి ఎట్లా ఉంటాయి అంటే ఎవరి కెపాసిటీ ఎంత ఉన్నదో వాళ్లకు వాడుకునే సామర్థ్యము, ఆ లెక్కల ప్రకారము వాళ్ళు ఎవరు ముందుగాల వాడుకుంటే వాళ్ళకే హక్కులన్నీ పోతాయి. ఇప్పుడు 200 టీఎంసీలతోని ఇలా నీళ్ళని ఎత్తుకపోతా అని చెప్పేసి మాట్లాడుతుండు కదా, అవి మిగులు జలాలే అంటాడు, సముద్రంలో కలిసే జలాలే అంటాడు. కానీ కరువు వచ్చిన్నాడు. ఆ 200 టీఎంసీలు ఉన్నాయి కదా,
ఆ ఉన్న 200 టీఎంసీలన్నీ గేట్లన్నీ మూసేయండి, మీరు మాకు అవసరం లేదు, మీరు అన్ని వేయడానికి లేవు, డోర్లు క్లోజ్ చేయడానికి లేవు అని చెప్పేసి వాళ్ళకి రావాల్సిన 200 టీఎంసీలు ఎత్తుకొని పోతారు. ఇవాళ ఆ 200 టీఎంసీలు ఎత్తుకపోయినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా కరువు వచ్చింది కాబట్టి కరువు ప్రాంతంగా తయారవుతుంది. అప్పుడు నీళ్ళని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, మేడిగడ్డ గురించి, లేకపోతే వీడి గురించి తెలంగాణ మేధావులకు సన్నాసులకు అర్థం కావాలంటే, అంటే మొత్తుకుంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు, ఇంకా కొంతమంది మేధావులు, ఆనాడు ఎత్తు మీద ఉన్న ప్రాంతానికి నీళ్ళు ఎట్లొస్తాయి, అది ఎక్కాలే వాస్తవమే అని మాట్లాడిన కోదండ రామాసోటోళ్ళు ఇలా కింది నీళ్లు పల్లమేరుగా అన్నట్లు నీళ్లు పల్లం పోవాలి కానీ మీదికి ఎట్లా ఎత్తిపోసిందని మాట్లాడతారు ఈ మేధావు. ఇక వాళ్ళందరికీ కరువు వస్తే కానీ ఇది అర్థం కాదు. కరువు రావాలని నేను కోరుకుంటలేను, ఏంటంటే కరువు వస్తే మాత్రం దుర్భరమైన పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ వాళ్ళు తరలించకపోయి 200 టీఎంసీలు ఏవైతే ఉన్నాయో అవి కొట్టబోతాయి. 200 టీఎంసీలు అంటారు కానీ 400 టీఎంసీలకు ఎసరు పెట్టిరని ముచ్చట్లయితే వినబడతా ఉన్నాయి. తెలంగాణ హక్కులను కాలరాస్తా ఉన్నారు. తెలంగాణ నీటి హక్కులను కాలరాసుకుంటా రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు లేకుండా చేస్తా ఉన్నారు బనకచెర్ల ప్రాజెక్టు మీద. ఈ బనకచెర్ల ప్రాజెక్టులో అపెక్స్ కౌన్సిల్ మీద మాట్లాడి ఇక్కడ దాదాపు ఇక్కడ అఖిలపక్షం లేకపోతే మీటింగ్ జరుగుతుంది, ఇక్కడ తేలని పక్షంలో అపెక్స్ కౌన్సిలింగ్ పోతారు. అపెక్స్ కౌన్సిల్కి పోయిన కాడ 3 పాల్గొంటారు. ఆ 3 పాటిల్ పెబ్బెబెబ్బే, రేవంత్ బెబ్బెబెబ్బే. ఇక్కడ మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఉన్న నీళ్ళని దొబ్బుకొని పోయే ప్లాన్ చేస్తా ఉన్నాడు. మళ్ళా నిన్న అఖిలపక్ష సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ప్రధానంగా చెప్తా ఉన్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా సబ్మిట్ చేసిండ్రు. మళ్ళా రైట్ మొత్తం మీద తెలంగాణ హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. గురుదక్షిణగా గురువు దగ్గర అడుక్కునే తీరు పోనిచ్చుకోలేదు. నేను చెప్పిన కదా, గురువు ముఖ్యమా తెలంగాణ ప్రజలు ముఖ్యమా అంటే ముందుగా గురువే ముఖ్యమంటాడు రేవంత్ రెడ్డి. దానిలో భాగంగానే ఇలా గురుదక్షిణగా బనకచెర్ల ప్రాజెక్టుని ఇచ్చేసి కట్టుకోమని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిండు ఆల్రెడీ. ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, లొల్లులకు పోతే ఏమీ లేదు అని చెప్పేసి. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీల పాలనలో తెలంగాణలో కృష్ణానదిపై 299 టీఎంసీల మేరకే నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఉండడంతో అంతే వాటా మనకు పరిమితమైంది. ట్రిబ్యునల్ ఫైనల్ అవార్డు వచ్చే వరకు 299 టీఎంసీలు సరిపోవని, ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీలలో 405 టీఎంసీలు కావాలని ఇప్పటికే డిమాండ్ చేసిండ్రు. కానీ ఆ ముచ్చట్ను దాచిపెట్టి కేసీఆర్ను బదనాం చేసే ప్రయత్నం చేసిండు. 200 టీఎంసీలకే కేసీఆర్ ఒప్పుకున్నాడు అని చెప్పేసి బదనాం చేసిండ్రు. లెక్కలతో సహా ఆధారాలతో సహా వివరాలన్నీ బయటపెట్టిన మాజీ మంత్రి హరీష్ రావు. బనకచెర్ల ప్రాజెక్టు అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ నీళ్లను దొబ్బుకోని పోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు హక్కులే కోల్పోతాం, రాబోయే కాలంలో నీళ్లు కోల్పోతాం కాబట్టి తెలంగాణ సమాజం తిరుగుబాటు లేవనెత్తాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కావాలంటే ఇలా చంద్రబాబు నాయుడు ఎదిరించాలి, బనకచెర్ల ప్రాజెక్టును ఆపగలగాలి. ఈ తత్తె బెబ్బెబెబ్బే బయటకు వచ్చే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినంత మాత్రాన, ఏదో మీదికి నువ్వు తిట్టినంత మాత్రాన ఈ ప్రాజెక్టు కనుక అడ్డుకోకపోతే తెలంగాణ మీద నీళ్ళ సోయి ఇంకా రాని తెలంగాణ జనాలను లేవనెత్తాల్సిన అవసరం ఉన్నది. అందుకే కేసీఆర్ గారు రంగంలోకి దిగనున్నారనే అంశాలైతే తెర మీదకి వస్తా ఉన్నాయి నీళ్ళ మీద సోయి తీసుకురావడానికి. రైట్, ఈ వార్త ఇక్కడ చూస్తా ఉన్నాం. మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయిండ్రు.